నమస్తే, వెల్కమ్ టు ఈగల్ మీడియా. మొత్తానికి కూటమి అభ్యర్థులు ప్రపంచం సృష్టించారు. ఎక్కడైతే కూటమి అభ్యర్థులు నిలబడ్డారో మాక్సిమం అన్ని స్థానాల్లోనూ కూటమి కూడా ఏపీలో అన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నంగా ముందుకెళ్తుంది. అయితే జనసేన పార్టీ కూడా 21 స్థానాల్లో పోటీ చేస్తే దాదాపు 20 స్థానాలు కూడా కైవసం చేసుకుంది. సో ఏది ఏమైనప్పటికీ ఈసారి హవా మాత్రం ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు చెప్పుకోవచ్చు. మరొక వైపు రేపు చంద్రబాబు నాయుడు 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అమరావతి అన్న సమాచారం అందుతుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరి ఆయన క్యాబినెట్ లో ఎవరెవరు ఉండొచ్చు అనే దాని మీద కూడా ఒక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దానికి సంబంధించి ఒక చిన్న అనాలిసిస్ చేసినట్లయితే ప్రధానంగా ఈసారి ఎలక్షన్స్ లో కూటమి గెలవడానికి ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణే. మరి పవన్ కళ్యాణ్కి ఎలాంటి పదవి ఇస్తారు, ఆయన క్యాడర్ ఎలా ఉంటుంది అనేది అంతా చర్చ సాగుతుంది. సో ఈ నేపథ్యంలో కొంతమంది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అనే ఒక వార్త కూడా వైరల్ అవుతుంది. మరొకవైపు అచ్చెన్నాయుడు టీడీపీ సీనియర్ నేత, మరి ఈయనకి కనుక హోమ్ మినిస్టర్ ఇవ్వచ్చు ఈయనకి అనేది కూడా ఒక చర్చ సాగుతుంది. మరొకవైపు రఘురామకృష్ణరాజుకు స్పీకర్ ఇవ్వచ్చు అని, అంటే ఇస్తే ఎలా ఉంటుంది, ఈ ఊహాకారాలు చెలరేగుతున్నాయి. ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా అచ్చెన్నాయుడుకు హోమ్ మినిస్టర్, రఘురామకృష్ణరాజు స్పీకర్ ఇవ్వచ్చు అని ఒక ఊహాకారం చెలరేగుతుంది. ఒకవేళ నిజంగా ఇస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద సర్వత్రా చర్చ జరుగుతుంది. Like and subscribe Eagle Media Works.